ఫేక్ పెయిన్సా లేబర్ పెయిన్సా అని ఎలా తెలుసుకోవాలి? చాలామందికి టెన్షన్ ఉంటుంది. 8th మంత్ నుంచి ఆల్మోస్ట్ కాంట్రాక్షన్స్ అనేవి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి రియల్ పెయిన్స్ ఏమో, డెలివరీ టైం అయిందేమో, ఎర్లీగా డెలివరీ అవుతుందేమో అని చాలా భయపడుతూ ఉంటాము. నేను కూడా చాలాసార్లు అలా టెన్షన్ పడినానమాట. ఏంది అంటే మనకి బ్యాక్ పెయిన్ అలా ఎక్కువ వస్తూ ఉంటుంది. మోస్ట్లీ అంటే అందరికీ వస్తుందని కూడా కాదు, చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది 8th మంత్ ఆర్ 7th మంత్ స్టార్టింగ్ నుంచి అలా. సో నాకు కూడా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. బట్ నాకు ఎందుకు అలా అయిందంటే వర్క్ వల్ల నేను ఎక్కువసేపు కూర్చొనే ఉండడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ రావడం అలా ఉండింది. బట్ నాకు కాసేపు లేచి నడిచిన తర్వాత మళ్ళీ అది నార్మల్ అయిపోతా ఉండింది. ఇలా పెయిన్స్ రావడం నార్మల్ 7th మంత్ నుంచి అలా. సో ఇవి కామన్ సిమ్టమ్స్ అనమాట. బట్ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటుంది అంటే కాంట్రాక్షన్ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, కొంచెం గ్యాప్ వస్తుంది, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఉండే కొద్దీ పెయిన్ ఎక్కువ అవుతుంది, పెయిన్ డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది, గ్యాప్ తక్కువ అవుతుంది. సో ఇలా వచ్చిందంటే అది ఖచ్చితంగా లేబర్ పెయిన్స్. అవి లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవి ఫేక్ పెయిన్స్ అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. లేబర్ పెయిన్స్ అయితే రిపీటెడ్గా ఇలా ఉంటాయి, గ్యాప్ ఇచ్చి అలా వస్తాయి.